కిరణ్ నిన్న సాయంత్రం నుంచి ఇతన్ని వైసీపీ వర్గాలు ఎంత వెతుకుతున్నాయో పోలీసులు కూడా అంతే వెతుకుతున్నారు. ఎందుకు అంటే ఇక్కడ పోలీసులు వెతకడానికి కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ఈయనని అరెస్ట్ చేయమని అయితే చెప్పాడు. దానికి కారణం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిని ఇతను మాట్లాడిన మాటలు అవి ఎవరైనా ఒప్పుకోలేరు. జుగుప్సాకరమైన మాటలు మాట్లాడాడు చేబ్రోలు కిరణ్. ఒక ఇంటర్వ్యూలోకి వెళ్ళి కూర్చోవడం అయితే జరిగింది. వాళ్ళు ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఇష్టం వచ్చినట్టు వైఎస్ భారతి, వైఎస్ జగన్, వైఎస్ అవినాష్ రెడ్డి మీద మాటలు మాట్లాడడం అయితే జరిగింది. అయితే దీనికి టీడీపీ హర్షం వ్యక్తం చేస్తుంది అనుకున్నాడు ఈ టీడీపీ యాక్టివిస్ట్. కానీ టీడీపీ వేరేలా రియాక్ట్ అయింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయండి అండ్ ఫస్ట్ అతన్ని టీడీపీ పార్టీ నుండి సస్పెండ్ చేయండి అని అయితే ఆర్డర్స్ ఇచ్చారు. ఎక్కడున్నా పట్టుకొచ్చి స్టేషన్లో పడేయండి అని పోలీసులకి క్లియర్గా అయితే చెప్పారు. వాళ్ళు నిన్నటి నుంచి వెతుకుతున్నారు. యాక్చువల్లీ మంగళగిరి పరిధిలో ఇతను ఉన్నాడు, అక్కడ జరగాల్సింది అరెస్ట్. కాకపోతే ఇబ్రహీంపట్నం వరకు అతన్ని వెతుక్కుంటూ వెళ్తే సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా ఇబ్రహీంపట్నంలో అయితే దొరికాడు. ఇప్పుడు మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేసి అతన్ని మంగళగిరి తీసుకెళ్ళడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఒక వీడియో ఉంది, నేను చూపిస్తాను చూడండి. పోలీసులు తీసుకొని వచ్చారు. పోలీసులు అరెస్ట్ చేయకపోతే వైసీపీ వాళ్ళు మాత్రం ఇతన్నైతే వదిలిపెట్టరు. ఎందుకంటే దానికి సంబంధించి ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. అయితే వైసీపీ గోరెంట్ల మాధవ్ అతనైతే వీళ్ళు ఇబ్రహీంపట్నంలో పోలీసులు ఇబ్రహీంపట్నంలో ఈ కిరణ్ ని అరెస్ట్ చేసి మంగళగిరి తీసుకొచ్చేటప్పుడు ఈ దారి పొడుగున గోరెంట్ల మాధవ్ పోలీసుల వాహనానికి అయితే అడ్డు తగులుతూ వచ్చారంట. ఎందుకు అంటే పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళకండి, నాకు అప్పగించండి అని ఆయన ఎన్నోసార్లు వీళ్ళ వాహనాన్ని పోలీసుల వాహనాన్ని అడ్డుగించబోయారంట. ఎందుకంటే అతన్ని తీసుకోవడానికి చేబ్రోలు కిరణ్ ని వాళ్ళు తీసుకెళ్లిపోవడానికి. అంటే చూడండి ఎంత సీరియస్ గా ఉంది ఈ మ్యాటర్ అనేది. అండ్ ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎస్పీ ఆఫీస్ లో ఎస్కాట్ మీద కూడా గోరెంట్ల మాధవ్ చేయి చేసుకునే ప్రయత్నం అయితే చేశారంట. ఎందుకు ఇంత రగిలిపోతుంది వైసీపీ అని అంటే అతను మాట్లాడిన మాటలు అలాంటివి. ఏ ఆడపిల్లనైనా ఏ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళనైనా అలాంటి మాటలు మాట్లాడకూడదు. అసలు అలాంటి మాటలే మాట్లాడకూడదు. జస్ట్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ గా నీ పరిధి ఏంటి, నువ్వేం మాట్లాడాలి, లేకపోతే నీకెంతవరకు లిమిటేషన్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవాలి. పాపం చేబ్రోలు కిరణ్ చదువుకోలేదేమో, లేకపోతే చదువు సంధ్య లేని మొద్దు అనుకుంటా, అందుకే ఆడవాళ్ళని అలాంటి మాటలు మాట్లాడడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మీరు ఇంకోటి అనుకోవచ్చు, టీడీపీ వాళ్ళకి సంబంధించిన ఆడవారి మీద వైసీపీ ఇంతకంటే ఎక్కువ మాటలు మాట్లాడింది కదా అని. నిజమే, అది కూడా తప్పే. ఎందుకంటే ఎవరినైనా, ఏ ఆడపిల్లనైనా ఏ ఆడవారినైనా లేకపోతే ఇంకొక మనిషినైనా ఎవరైనా మాటలు మాట్లాడకూడదు. కానీ ఈ విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయిన విధానం అయితే హైలైట్ గా చెప్పొచ్చు. ఫస్ట్ అతన్ని సస్పెండ్ చేసి పడేయండి టీడీపీ పార్టీ నుండి, అండ్ ఫస్ట్ తీసుకొచ్చి జైల్లో పడేయండి అని అయితే ఆయన క్లియర్ గా కింద పోలీసులకి చెప్పడం అయితే జరిగిందంటే ఇప్పుడు అదే జరిగింది. అండ్ ఈ కేసు ఎంత పెద్ద కేసు అవబోతుంది. ఒకవేళ చేబ్రోలు కిరణ్ కనుక బయట దొరికితే వైసీపీ వాళ్ళు ఇప్పుడు గోరెంట్ల మాధవ్ ఏం చేశారో సేమ్ అలాంటి చేయడానికి అయితే వెనకాడరు. ఎందుకంటే వాళ్ళు చాలా కచ్చ మీద అయితే ఉన్నారు నిన్నటి నుంచి. చూడాలి చేబ్రోలు కిరణ్ గత ఏమవుతుందో.